ఇతని పేరు బొల్లోజు శ్యామ్ కుమార్. స్వగ్రామం చౌటుప్పల్. తల్లిపాలు తాగి రొమ్మునే గుద్దే స్వభావం కల దుర్మార్గుడు. ఇతగాడు 2010లో ప్రేమోన్మాదిగా మారగా కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోకి రానియకపోతే గట్టు శంకర్ గారే చేరదీసి ఏడాది పాటు అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఉంచి ఆశ్రయమిచ్చారు. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ తో కలిసి ఆశ్రమంపై ఆరోపణలు చేస్తున్నాడు. గట్టు శంకర్ గారు శ్యామ్ కుమార్ లో తీసుకొచ్చిన మార్పుతో 16 ఏళ్ల క్రితం ఆశ్రమంలోని అనాథల సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. నీడనిచ్చిన చెట్టునే నరికేందుకు ప్రయత్నిస్తున్న ఎటువంటి ద్రోహులను ఏం చెయ్యాలి? ఫిబ్రవరి 15 శివరాత్రి రోజున కూడా వలిగొండ రోడ్లో తిరుగుతున్న దిక్కులేని అభాగ్యుడిని అమ్మా నాన్న అనాథాశ్రమంలో చేర్చావు కదా శ్యామ్ కుమార్. అప్పుడు నువ్వే అన్నావుగా ఆశ్రమం విధి విధానాలు చాలా బాగా నచ్చాయని. అమ్మ నాన్న అనాథ ఆశ్రమంకి కాల్ చేయడం జరిగింది. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ నచ్చాయి. ఆశ్రమంపై సదభిప్రాయం కలిగిన నువ్వే ఇప్పుడిలా మాట్లాడుతున్నావంటే ఏమనాలి? ఓ అనాథను తీసుకొచ్చి మా ఆశ్రమంలోనే ఉంచావంటే నిన్నేమనాలి? నీలో మానవత్వం ఉంటే ఆ అభాగ్యుడిని వెంటనే తీసుకెళ్లి వారి కుటుంబ సభ్యులకు అప్పగించు. నువ్వు 100 మంది అనాథలను కాపాడుతున్న ఆశ్రమాన్ని మాత్రమే కాదు, వారికి అండగా ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి కూడా మోసం చేశావు. ఊసరవెల్లిలా రంగులు మార్చి ఆశ్రమంపై అక్కసు వెళ్లగక్కుతున్న నిన్ను ఆ శివయ్య ఎప్పటికీ క్షమించడు.